చందమామ కథల్లోని సింద్బాద్ అద్భుత యాత్రలు అనే సీరియల్ కథ 3వ భాగం చెప్పుకుందాం. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. సింద్బాద్ ఐశ్వర్యంలో ఓలలాడుతూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అయినా అతనికి సుఖజీవనం ముఖం మొత్తే దేశాటన మీదికి మనసు మళ్ళింది. దానితో పాటు వర్తకం చెయ్యాలన్న కాంక్ష కూడా కలిగింది. అతను ఖరీదైన వర్తకపు సరుకులు కొని వాటితో బస్రా చేరుకుని అక్కడ సిద్ధంగా ఉన్న వర్తకపు ఓడలో ఎక్కాడు. అందులో అతని స్నేహితులైన వర్తకులు చాలామంది ఉన్నారు. అతనికి ఏపాటి చిక్కులు వచ్చినా వారు ఆదుకోగలవారే. కొంతకాలం ప్రయాణం చాలా విజయవంతంగా సాగింది. ఓడరేవు తాకిన చోటనల్లా చురుకుగా వర్తకం సాగింది. సింద్బాద్ అనేక కొత్త స్థలాలు, ఎన్నో కొత్త వింతలు చూశాడు. వర్తకులందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఓడ ముస్లిపు దేశాలు అధిగమించి సముద్ర మధ్యాన్ని చేరుకున్నది. ఆ సమయంలో ఓడ సారంగు అకస్మాత్తుగా నుదురు బాదుకుని చొక్కా చించుకొని తలపాగా విసిరి కింద కొట్టాడు. అతని ఆందోళన చూసి వర్తకులు ఏమైంది అని అడిగారు. అయ్యో, గాలి మనను మోసగించింది. మన దురదృష్టం పండి రాగూడని ప్రాంతానికి వచ్చాం. ఆకాశం మంచున కనిపించే ఆ దీవి చూడండి. ఆ దీవిని మనం చేరబోతున్నాం. అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చినవాడు ఇంతవరకు లేడు. అది మర్కటాల దీవి. మనకు నూకలు చెల్లిపోబట్టే ఈ దీవికి వచ్చి పడుతున్నాం అన్నాడు సారంగు. అతను ఈ మాటలింకా ముగించకముందే దీవి నుంచి వింత మృగాలు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఓడను చుట్టుముట్టాయి. మరికొన్ని తీరానే ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. ఆ అరుపులు వింటేనే ఓడలో వాళ్లకు గుండెలు అవిసిపోయాయి. ఈదుకుంటూ వచ్చిన మర్కటాలు ఓడ మీదికి ఎక్కి వర్తకపు సరుకుల బేళ్లను దడిమి చూడసాగాయి. మర్కటాల సంఖ్య ఎంత హెచ్చుగా ఉన్నదంటే వాటి జోలికి పోయే సాహసం చాలక వర్తకులందరూ వాటిని ఓడలో ఇష్టం వచ్చినట్టు చెయ్యనిచ్చారు. ఆ మర్కటాలు చాలా వికారంగా ఉన్నాయి. వాటి శరీరాల నిండా బొచ్చు ఉన్నది. వాటి ముఖాలు నల్లగాను, కళ్ళు ఆకుపచ్చగాను ఉన్నాయి. అవి 3 జానల ఎత్తే ఉన్నా వాటి ముఖ భంగిమలు, అరుపులు చాలా దారుణంగా ఉన్నాయి. అవి తమ భాషలో తిడుతూ ఏమిటేమిటో అంటున్నాయి. పళ్ళు కొరికాయి. అవి ఏమంటున్నది అర్థం కాక ప్రయాణికులు నిస్సహాయులుగా నిలబడిపోయారు. కొన్ని మర్కటాలు తెరచాపు స్తంభాల మీదికి ఎగబాకి తాళ్ళు కొరికి తెంపి తెరచాపలను కింద పడేశాయి. కొన్ని మర్కటాలు చుక్కాని పట్టుకొని తిప్పాయి. గాలి వాలున ఓడ తీరానికి చేరింది. తరువాత అవి ఒక్కొక్క ప్రయాణికుణ్ణి పట్టుకొని తీరానికి చేర్చి అన్నీ కలిసి ఓడలో ఎక్కి ఓడను నడుపుకుంటూ కనుచూపు మేర దాటిపోయాయి. అందరూ మర్కటాల దీవిలో చిక్కుకుపోయారు. వాళ్ళు సముద్ర తీరాన ఉండి చేసేది లేదు గనక దీవి మీదికి బయలుదేరారు. అక్కడ పళ్ళ చెట్లు, వాగులు ఉన్నాయి. వాళ్ళు చెట్ల నుంచి పళ్ళు కోసుకొని తిన్నారు. ఇంతలో వారికి దూరంగా ఒక ఎత్తైన భవనం కనబడింది. వర్తకులందరూ దానికేసి వెళ్లారు. ఆ భవనం నలుచెదరంగాను చాలా ఎత్తుగాను ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉన్నది. అయితే ఆ గోడలో ఉన్న ద్వారం తెరిచే ఉన్నది. ద్వారం వద్ద కాపలా వాళ్ళెవరూ లేరు. భవనం లోపల విశాలమైన సావడి ఉన్నది. అందులో బ్రహ్మాండమైన వంట పాత్రలు, మాంసం గుచ్చి కాల్చే ఇనుప కాడలు ఉన్నాయి. నేల మీద ఎముకల గుట్టలున్నాయి. కొన్ని ఎముకలు ఎండిపోయి మరికొన్ని పచ్చిగాను ఉన్నాయి. దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి. అయినా అందరూ తెగ డస్సి ఉండడం చేత ఆ సావట్లోనే నడుములు వాల్చి నిద్రపోయారు. చీకటి పడే వేళకు ఉరుము లాంటి ధ్వని వినిపించేసరికి అందరూ తుల్లిపడి మేలుకున్నారు. వారు చూస్తుండగానే పైకప్పు నుంచి ఒక భయంకరాకారుడు లోపలికి దిగాడు. వాడు నల్లగాను, తాడి ప్రమాణంలోనూ ఉన్నాడు. వాడి కళ్ళు పండు నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. వాడి చెవులు భుజాల మీదికి వేళ్లాడుతున్నాయి. వాడి చేతిగోళ్ళు పులిగోళ్లలా ఉన్నాయి. వాణ్ణి చూసి అందరూ భయంతో కొయ్యబారిపోయారు. ఆ రాక్షసుడు గోడవారనే ఉన్న బల్ల మీద కూర్చుని మనుషులందర్నీ కలియజూశాడు. తరువాత వాడు లేచి వచ్చి సింద్బాద్ను మెడపట్టుకొని పిల్లిని ఎత్తినట్టు ఎత్తి అటూ ఇటూ తిప్పి చూశాడు. సింద్బాద్ వాడికి నచ్చినట్టు లేదు.
అతను అసలే బక్కపలచనివాడు. ప్రయాణంలో మరింత చిక్కాడు. అందుచేత రాక్షసుడు అతన్ని కింద పారేసి మిగిలిన వాళ్ళను కూడా ఒకరొకరినే పరీక్షించాడు. చివరకు ఓడ సారంగు వంతు వచ్చింది. అతను ఆజానుబాహువు, మంచి కండపుష్టి కలవాడును. అందుచేత ఆ రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఇనప కాడకు గుచ్చి నిశ్చింతగా కాల్చుకు తినేసి ఆ బల్ల మీదనే పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇదంతా కల్లారా చూసిన మిగతా వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్టయింది. తెల్లవారి రాక్షసుడు బయటికి వెళ్ళిపోయిన దాకా వాళ్ళు కుక్కిన పేనులాగా ఉండిపోయి ఆ తరువాత తమ దుస్థితి తలుచుకొని బావుర్మని ఏడ్చారు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచలేదు. అందరూ బయటికి వెళ్ళి దాక్కునే చోటు కోసం దీవి అంతా గాలించారు. కానీ అలాంటి చోటేదీ లేదు. కొందరికి రాక్షసుడికి ఆహారం కావడం కన్నా సముద్రంలో చావడం మేలనిపించింది. కానీ మరికొందరు చావు ఎలాగూ తప్పేటట్టు లేదు గనక రాక్షసుని చంపడానికి ప్రయత్నిద్దాం అన్నారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రాక్షసుని చంపాక ఆ దీవి నుంచి పారిపోవాలంటే సాధనం ఒకటి అవసరం. అందుచేత వారంతా సముద్ర తీరాన కొయ్యలతో పెద్ద తెప్ప ఒకటి తయారు చేసి చీకటి పడే వేళకు భవనానికి తిరిగి వచ్చారు. మామూలు వేళకు రాక్షసుడు ఇల్లు చేరుకున్నాడు. వాడు మరొక మనిషిని చంపి కాల్చుకు తిని బల్ల మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. ఆ సమయంలో చావగా మిగిలిన వాళ్ళు 2 ఇనుప కాడల చివరలను నిప్పులో ఎర్రగా కాల్చి ఒక్కొక్క కాడను 3, 4 చొప్పున పట్టుకుని తీసుకుపోయి రాక్షసుడి 2 కళ్ళల్లోనూ గుచ్చారు. ఆ బాధకు రాక్షసుడు భవనం కూలిపోయేటంతగా అరిచాడు. కళ్ళు పోయాయే గాని రాక్షసుడు చావలేదు. మనుషుల కోసం వాడు అంతటా తడిమాడు గాని ప్రయాణికులు వాడికి అందకుండా తప్పించుకున్నారు. చివరకు వాడు తడుపుకుంటూనే బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే మిగిలిన వాళ్ళంతా సముద్ర తీరానికి పరిగెత్తిపోయి కిందటి రోజు తయారు చేసిన తెప్ప మీద ఎక్కి దాన్ని సముద్రం మీదికి తోసుకుపోయారు. కొద్దిసేపటికల్లా వారికి పెద్ద పెడబొబ్బ వినిపించింది. కళ్ళు లేని రాక్షసుని ఒక ఆడరాక్షసి నడిపించుకుంటూ రావడం వారికి కనిపించింది. ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డుకు వచ్చి తెప్ప మీదికి పెద్ద పెద్ద కొండరాళ్ళు విసిరారు. వాటిలో కొన్ని గురిగా తగిలాయి. సిందుబాద్ మరి ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ సముద్రంలో పడిపోయారు. చావగా బతికిన 3 తెప్పను రాళ్లకు అందకుండా సముద్రం మీదికి తీసుకుపోగలిగారు. వారా తెప్ప మీద 2 పగళ్ళు 2 రాత్రులు గాలికి కొట్టుకుపోయి మరొక దీవి చేరుకున్నారు. అప్పటికి వారు చాలా శోషిల్లి ఉన్నారు. వాళ్ళు ఆ దీవిలో సంచరించి చెట్ల పళ్ళు కోసుకు తిని మంచినీరు తాగేసరికి సూర్యాస్తమమయ్యింది. 3 ఒక ఎత్తైన చెట్టు ఎక్కి ఆ రాత్రి దాని మీదనే నిద్రపోయారు. వాళ్ళు తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఒక మహాసర్పం వాళ్ళున్న చెట్టుకేసి వస్తూ కనిపించింది. దాన్ని చూస్తూనే వాళ్లకు దడ పుట్టింది. అది కూడా వారిని చూడగానే వారున్న ఎత్తుకు తలను లేపి సిందుబాద్ వెంట ఉండిన ఇద్దరిలో ఒకడిని పట్టి మింగేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. తరువాత సిందుబాద్ అతని అనుచరుడు చెట్టు దిగి పళ్ళు కోసుకు తిని నీరు తాగి రాత్రి గడవడానికి ఇంకా ఎత్తైన చెట్టు కోసం ద్వీపమంతా వెతికి దానిమీద ఎక్కి నిద్రపోయారు. కానీ మళ్ళీ తెల్లవారేసరికి సర్పం వచ్చి చెట్టు బోదెకు శరీరం చుట్టివేస్తూ పైకి ఎక్కి సిందుబాద్ వెంట ఉన్న ఒకడిని కూడా కబలించి వెళ్ళిపోయింది. సిందుబాద్కు పుట్టిన దడ అంతా ఇంత కాదు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఎంతో శ్రమపడి రాక్షసుడి బారి నుంచి తప్పించుకుంటే మృత్యువు ఈ పాము రూపంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. సర్పానికి ఆహారం అయ్యే కన్నా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడం మేలనుకుని అతను దీవికి అడ్డం పడి సముద్ర తీరానికి పరిగెత్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి అతనికి చావు తప్పించుకునే ఉపాయం తోచింది. సముద్రం ఒడ్డున అనేక చెక్కలు పడి ఉన్నాయి. అతను ఆ కలపనంతా ఏరి తెచ్చి 4 పెద్ద చెక్కలు తనకు 4 వైపులా పాతి వాటి మధ్యన ఆ రాత్రి పడుకొని తన పైన మరికొన్ని చెక్కలు పేర్చుకున్నాడు. ఈ ఎత్తు పారింది. మామూలు వేళకు పాము వచ్చింది. అతన్ని చెక్కల సందు నుంచి బయటకు లాగాలని ఎన్నో విధాలా ప్రయత్నించింది. సాధ్యం కాక వెళ్ళిపోయింది.
సర్పం వెళ్ళిపోయినట్టు రూఢి అయ్యాక సింధుబాద్ చెక్కలను తోసేసి బయటికి వచ్చి సముద్ర తీరాన నిలబడి చూశాడు. దూరంగా ప్రయాణం చేస్తూ ఒక ఓడ కనిపించింది. అతను వెర్రిగా కేకలు పెట్టాడు, చేతులాడించాడు. ఒక చెట్టు కొమ్మకు తన తలపాగా కట్టి గాలిలో ఆడించాడు. ఎలాగైతేనేం ఓడలో వాళ్ళ దృష్టిని అతను ఆకర్షించగలిగాడు. ఓడవాళ్ళు మార్గం తప్పించి ఓడను రేవుకు తెచ్చి లంగరు దించి సింధుబాద్ను ఎక్కించుకున్నారు. అతను ఓడవాళ్ళిచ్చిన మంచి దుస్తులు ధరించి వాళ్ళు పెట్టిన భోజనం కడుపు నిండా తిని బడలిక తీరేటట్టు సుఖంగా నిద్రపోయాడు. మృత్యుదేవత కళ్ళల్లోకి చూసిన కారణంగా అంతరించిపోయిన జీవ చైతన్యం క్రమంగా తిరిగి కోలుకోసాగింది. గడిచిపోయిన కష్టాలు పీడకలలాగా తోచసాగాయి. ప్రయాణం సుఖంగానే సాగింది. ఓడ సలహిత అనే ద్వీపం చేరింది. ఓడలోని వర్తకులు క్రయ విక్రయాలు చేయడానికి ద్వీపం మీదికి వెళ్లారు. నిర్భాగ్యుడిగా ఓడ మీద నిలిచిపోయిన సింధుబాద్ దగ్గరికి సారంగు వచ్చి, చూడు నాయనా, నువ్వు నిర్ధనుడివి, దిక్కులేనివాడివి, చాలా కష్టాలు పడి ఉన్నట్టు చెప్పావు. నా దగ్గర కొంత సరుకు అనామతుగా ఉన్నది. అవి మా ప్రయాణాలలో ఒక దీవి నుంచి దిగబడిపోయిన వర్తకుడిది. ఆ సరుకును తీసుకుపోయి అమ్మి డబ్బు తీసుకురా. ఆ డబ్బులో లాభం వంతు నువ్వు ఉంచుకొని మిగతాది నాకిచ్చేయి. నేను దాన్ని ఆ వర్తకుడి బంధువులకు చేర్చుతాను అన్నాడు. సింధుబాద్ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. సారంగు ఒక గుమాస్తాను పిలిచి నావికుడు సింధుబాద్ బేళ్ళన్నీ చిట్టాలు రాసి, ఈ మనిషి పరం చెయ్యి, అతని పేరేమిటో అడిగి తెలుసుకో అన్నాడు. సింధుబాద్ ఉద్రేకంతో నేనే నావికుడు సింధుబాద్ను అని గట్టిగా అరిచాడు. అతను ఈసారి సారంగుకేసి పరీక్షగా చూసి తన 2వ యాత్రలో ఎక్కిన ఓడ సారంగు ఈ మనిషేనని గుర్తించాడు. ఇతనే తనని ఒక దీవిలో వదిలేసి ఓడను నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. సింధుబాద్ సారంగుతో తన 2వ యాత్రలో గండబేరుండ పక్షి సహాయంతో రత్నాల లోయలోకి వెళ్ళి తిరిగి ప్రాణాలతో బయటపడిన అద్భుత సంఘటనలో చెబుతుండగా సరుకు అమ్మి ఓడకు తిరిగి వచ్చిన ఒక వర్తకుడు సింధుబాద్ కేసి పరీక్షగా చూసి, అరే, నా మాట ఎవరూ నమ్మలేదు. గండబేరుండానికి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తీసుకురావడం కల్లారా చూశానంటే అన్ని అబద్ధాలన్నారు. ఇదిగో ఆ మనిషి, నాకు వెలలేని రత్నాలిచ్చిన పుణ్యాత్ముడు అంటూ సింధుబాద్ను ఆలింగనం చేసుకున్నాడు. సారంగు అనుమానాలన్నీ తీరిపోయాయి. అతను సింధుబాద్ చేతులు 2 పట్టుకుని ప్రాణాలతో బయటపడినందుకు అతన్ని ఎంతగానో అభినందించాడు. తరువాత సింధుబాద్ తన సరుకులను విక్రయించి చాలా లాభం చేసుకున్నాడు. ఓడ సలాహికా నుంచి సింధు దేశం వెళ్ళింది. అక్కడి సముద్రంలో ఆవు ముట్టే, గాడిద ముట్టే గల చేపలు, ఎగిరే చేపలు సింధుబాద్ చూశాడు. ప్రయాణం చాలా కాలం సాగాక ఓడ బస్రా చేరింది. సింధుబాద్ బస్రా నుంచి బాగ్దాద్ చేరుకుని తన వారినందరినీ కలుసుకుని పేద సాధలకు దాన ధర్మాలు చేసి తిరిగి సుఖజీవనం గడపసాగాడు. సింధుబాద్ అద్భుత యాత్రలు 4వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.